అందరి నమస్కారం. నేను మీ కుమార్ రాజు భరద్వాజ. మీరు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే కన్యా లగ్నంలో చంద్రగ్రహం. మరి కన్యా లగ్నంలో చంద్రుడు మనకి ఏకాదశ స్థానానికి ఆధిపత్యం ఇచ్చడం వల్ల చంద్రుడు కన్యా లగ్నంలో అశుభమైన ఫలితాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఏదైతే లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి ఒక అందాన్ని కల్పనా శక్తిని బాగా ఇస్తాడు, ఏదైతే అందం ఉందో, ఏదైతే కల్పనా శక్తి ఉందో వాళ్ళ మధ్య వయసు వచ్చేసరికి వాటి మొత్తాన్ని కూడా తీసివేస్తూ ఉంటాడు. ఏదైతే లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి దయాగుణాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తూ ఉంటాడు. వీరి జీవితంలో ఎప్పుడు కూడా శీఘ్రగతిలో ప్రగతిని సాధిస్తూ ఉంటారు. శీఘ్రగతి అంటే ఏంటి? స్లోగా వారి యొక్క వ్యాపారాన్ని, ప్రగతిని వీళ్ళు సాధిస్తూ ఉంటారు. చంద్రుడు యొక్క అస్థిర కారణంగా చంద్రుడు అక్కడ పాపగ్రహ చంద్రుడు అయినట్టయితే, పాపత్వ చంద్రుడు అయితే అస్థిరమైన మనస్తత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటాడు. పూర్ణచంద్రుడు అయితే వెంటనే అస్థిర మనస్తత్వం వెంటనే మారిపోతుంది. అస్థిర మనస్తత్వం ఏంటి అంటే నిలకడలేనటువంటి మనిషి అంటాం మనం, నిలకడలేనటువంటి వ్యక్తిత్వం అంటాం, నిలకడలేనటువంటి మనసు అంటాం. వీటి మొత్తం కూడా అస్థిర మనస్తత్వం కింద మనం తీసుకుంటూ ఉంటాం. ఇక మనకి ఏదైతే చంద్రుడు లగ్నంలో ఉండి తన యొక్క పరిపూర్ణ దృష్టి సప్తమ స్థానం మీద, మేనం మీద ప్రసరింపజేస్తూ ఉంటాడు. కనుక ఈ యొక్క గురువు అక్కడ గురువు ఆధిపత్య స్థానం మీనానికి. ఏదైతే ఈ యొక్క లగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు, ఈ కన్యా లగ్నం చంద్రుడు పూర్ణచంద్రుడు అయినట్టయితే వివాహ జీవితంలో కొద్దిగా నష్టాన్ని కలగజేసినప్పటికీ లైఫ్ను తర్వాత మంచిగా లీడ్ చేస్తూ ఉంటారు. లేదు ఇక్కడ పాపగ్రహ చంద్రుడు ఏంటైతే సప్తమ స్థానం మీద దృష్టి ఉండి సప్తమ స్థానంలో కూడా శని కానీ, సప్తమ స్థానంలో కూడా రాహు కానీ, సప్తమ స్థానంలో కుజుడు కానీ ఉన్నట్టయితే వాళ్ళ వివాహ జీవితము అస్తవ్యస్తంగా చేస్తూ ఉంటుంది. ఏదైతే ఈ యొక్క పరిపూర్ణ దృష్టిని సప్తమ స్థానం మీద ప్రసరిస్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చంద్రుడు మన క్షీణ చంద్రుడా, పూర్ణ చంద్రుడా, అశుభాలతో గ్రహాలతో చంద్రుడు అనేటువంటి పరిగణలో తీసుకొని మన నిర్ణయం అనేది చేస్తూ ఉండాలి. ఏదైతే పూర్ణచంద్రుడు ఉన్నట్టయితే అనుకోకుండా ఆకస్మికంగా ధనలాభాన్ని కలగజేస్తాడు. నిధులు, నిక్షేపాలు ఇలాంటి మొత్తాన్ని కూడా వీళ్ళు కలగజేస్తూ ఉంటాడు. లేదా తల్లిదండ్రులపు ఆస్తి, భార్య నుంచి ఆస్తి ఏదైనా వీళ్ళకి కలగజేసి ఉన్నటువంటి శరణుగా మన కోటీశ్వరుడుగా మార్చే అవకాశము పూర్ణచంద్రుడు వలన కలగజేస్తూ ఉంటుంది. అదే మనకి పాపగ్రహ చంద్రుడు ఉన్నట్టయితే ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడా కోల్పోయి, భార్యను కోల్పోయి, అన్నీ కోల్పోయి జీవితం మొత్తం కూడా ఎండిపోయినటువంటి ఆకులాగా మారుస్తూ ఉంటుంది. చంద్రుడి యొక్క పాపగ్రహ దృష్టి ఎప్పుడు కూడా మనకి అక్కడ ఉన్నటువంటి సప్తమ స్థానం ఉన్నటువంటి శుభగ్రహాలు ఉన్నా సరే అది అశుభ ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చంద్రుడు మనసు కారకుడు, చంచలమైన మనస్తత్వాన్ని ఇస్తాడు. బయటకు చెప్పుకోలేని మానసిక సమస్యల్ని అనుభవిస్తారు. లగ్నస్థ ఈ యొక్క చంద్రుడు వ్యక్తికి అందమైనటువంటి కల్పనా శక్తిని ఇచ్చినప్పటికీ ఆ అందమే వారికి శాపంగా మారుతూ ఉంటుంది. అమ్మాయిలకి, ఆడవారికి శత్రువులు పెరుగుతూ ఉంటారు. ఆ అమ్మాయిని పొందాలనేటువంటి శత్రువులు ఎక్కువగా కలగజేస్తూ ఉంటుంది. చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా వ్యక్తి దయ, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాడు. వీరి జీవితంలో తీవ్రమైనటువంటి ప్రగతిని సాధిస్తారు, కానీ అది స్లోగా ప్రగతి ఉంటుంది. ఇక సప్తమ స్థాన గ్రహ అధిపతి ఎవరైతే ఉన్నాడో గురుడు 8లో కానీ, గురుడు 12లో కానీ, గురుడు నీచంలో కానీ, గురుడు హస్తగతంలో కానీ, గురుడు మన కన్యా లగ్నంలో కానీ ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో చాలా సమస్యలు ఫేస్ చేస్తారు. ఈ విధంగా లేదనుకోండి, గురుడు మంచిగా ఉన్నాడు, ఇబ్బంది లేదు, అప్పుడు వీళ్ళ జీవిత భాగస్వామి ప్రేమపూరితమైన సంబంధ బాంధవ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. జీవిత భాగస్వామి పైన ఆపేక్షత బాగా ప్రాప్తిస్తూ ఉంటుంది. ఇక భార్య నుంచి కూడా అకస్మాత్తుగా లాభాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఏదైతే లగ్నస్థ చంద్రుడు యుతి కానీ, లగ్నస్థ చంద్రుడు అశుభగ్రహాలతో కానీ, అశుభగ్రహ అధిక దృష్టి కానీ ఉన్నట్టయితే
జీవితం మొత్తం కొన్ని కష్టాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జీవితం ఒక కష్టంగా, జీవితం ఒక పీడితంగా మార్చడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. చంద్రుడు మనం అంతా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. చంద్రుడు ఈ విధంగా ఉన్నాడు. నేను చెప్పిన సప్తమాధిపతి ఆ విధంగానే ఉన్నాడు. 7 సప్తమాధిపతి 8లో కానీ 12లో కానీ సప్తమాధిపతి నీచం కానీ హస్తగతం కానీ ఈ విధంగా ఉన్నాడు. మీ జాతక చక్రంలో ఉన్నట్టయితే వెంటనే మీరు బృహస్పతి చంద్రమంగళ బృహస్పతి పాశుపత హోమం చేయించుకోండి. చంద్రమంగళ బృహస్పతి హోమం పాశుపత హోమం చేయించుకోవడం వల్ల ఆ సమస్యలు మొత్తం తొలగిపోయి మీరు ఆనందంగా ఉండడానికి జాతక చక్రం మీకు సహాయ సహకారం అందిస్తూ ఉంటుంది. ఇది మనకు ఏదైతే చంద్రుడి గురించి. తదుపరి క్లాసులో కుజుడు గురించి వివరంగా తెలియజేసుకున్నాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైన కామెంట్ కొద్దిగా తెలియజేయండి కింద. మీ భరద్వాజ శర్మ. Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.